చూస్తున్నారు కదా సన్ రైజ్ విల్లాస్ అన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి లగ్జరీస్ విల్లాస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ ఒక కొత్త లొకేషన్కి అయితే రావడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా సన్ రైజ్ విల్లాస్ అన్నమాట. మంచి లొకేషన్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ నియర్కి పటాన్ చెరువు దగ్గర అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ప్రాపర్టీ గురించి మనం మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి. ఇది అసలు ప్రాపర్టీ లొకేషన్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది మా వ్యూవర్స్ కోసం చెప్తారా? పటాన్ చెరువు నుంచి మనకు ఇంద్రేశం దగ్గర ఉందండి. నియర్ బై 3 to 4 kilometers లో ఉందన్నమాట. ఓకే, ఇంద్రేశం పక్కన మనకి ఇంద్రేశం నుంచి 1 kilometer ఉంటుంది మనకు. ఓకే, ఇంద్రేశం నుంచి 1 kilometer. ఓకే, మన ప్రాపర్టీ ముందు ఇది ఎన్ని ఫీట్ రోడ్ అండి? ఇది 100 feet రోడ్ ప్రపోజల్ ఉంది. ఓకే, ఫ్యూచర్ లో అయితే ఇప్పుడైతే మనకు 40 feet ఉంది. ఓకే, ఫ్యూచర్ లో 100 feet ప్రపోజల్ ఉందండి మనకు. చూస్తున్నా కదండి, మనకు ప్రాపర్టీ ముందు ఏంటంటే ప్రజెంట్ 40 feet రోడ్ అయితే ఉంది. ఇన్ ఫ్యూచర్ దీన్ని 100 feet రోడ్ అయితే చేస్తే ఇది ఎక్కడికంటే కనెక్టింగ్ రూట్? ఇక్కడ వచ్చేసి బాంబే హైవేకి వెళ్తుంది. ఇది మళ్ళీ బాంబే హైవే కనెక్ట్ అవుతుంది. అవును, ఓకే, బాంబే హైవే ఇస్నాపూర్కి వెళ్తుంది. ఎగ్జిట్ నెంబర్ 3కి వెళ్తుంది. చూస్తున్నా కదండి, మంచి హైవే మీద అయితే సన్ రైజ్ విల్లాస్ అయితే ఉన్నాయి. మనం ఇవాళ మంచి XXX విల్లా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దీంట్లో టోటల్ ఎన్ని విల్లాస్ ఉన్నాయండి? టోటల్ 44 విల్లాస్ ఉన్నాయండి మన. ఓకే, ప్రెజెంట్ సేల్ కి ఎన్ని ఉన్నాయి? ప్రెజెంట్ సేల్ కి వచ్చేసి 6 ఉన్నాయండి మన. 6 మిగతా 38 సోల్డ్ అవుట్. చూస్తున్నాండి, ఆల్రెడీ 38 విల్లాస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఓన్లీ 6 మాత్రమే ఉన్నాయి. ఏం ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి ప్రెజెంట్ మనకు? మన దగ్గర వచ్చేసి ఈస్ట్ వచ్చేసి 2 ఉన్నాయండి. ఓకే, వెస్ట్ వచ్చేసి 4 ఉన్నాయి. చూస్తున్నా, ఈస్ట్ వచ్చేసి 2 ఉన్నాయి, వెస్ట్ వచ్చేసి 4 అయితే ఉన్నాయంట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు విల్లా ఎలా ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు, ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను, రండి. ఫస్ట్ లోపలికైతే ఎంటర్ అయినామండి. చాలా బ్యూటిఫుల్గా అండి, ఎందుకంటే ఇది సిటీకి దగ్గరలో ఉంది. మంచి గ్రీనరీకి దగ్గర, పొల్యూషన్కి దూరంగా అయితే ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. మనకు లెఫ్ట్ రైట్ చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉన్నాయండి విల్లాస్ అయితే. ఇవన్నీ XXX విల్లాసేనా అండి? XXX విల్లాసేనండి. ఓకే, చూస్తున్నారు G+2 అండి. ఆల్రెడీ అయితే లివింగ్స్ వచ్చేసి ఉంటున్నారు. 38 విల్లాస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అన్నమాట. ఎందుకంటే ప్రాపర్టీ అయితే చాలా మంచిగా ఉంది. మనకి ఈ లొకేషన్ చూస్తే కంపల్సరీ 200% మీరు తీసుకుంటారనమాట. అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ 6 అయితే సేల్కి అయితే రావడం జరిగిందనమాట. ఈచ్ విల్లా ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి? ఈచ్ విల్లా వచ్చేసి మనకు 150 square yards లో కట్టామండి. ఓకే, G+2 150 square yards లోనే చాలా లగ్జరీ విల్లాస్ కట్టాము మనం. ఓకే, బిల్డప్ ఏరియా ఎంత వస్తుందండి? బిల్డప్ ఏరియా వచ్చేసి ఈస్ట్ వేరియేషన్ ఉందండి, వెస్ట్ వేరియేషన్ ఉంది. ఈస్ట్ వచ్చేసి 2325 ఉంది. ఓకే, వెస్ట్ వచ్చేసి మనకు 2341 ఉంది. ఓకే, దీనికి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందండి? వాటర్ ఫెసిలిటీస్ వచ్చేసి మనము ప్రజెంట్ అయితే బోర్ కనెక్షన్ ఇచ్చామండి. 2 bores ఉన్నాయి మనకు. ఓకే, ప్రజెంట్ అయితే మనం సాఫ్ట్నర్ ద్వారా వాటర్ పంపింగ్ చేస్తున్నాము. ఓకే, తర్వాత మనము మంజీరా వాటర్ కూడా కనెక్షన్ తీసుకుంటున్నాము. ఓకే, అంటే వాటర్ ప్రాబ్లం అయితే లేదండి. ఈ ఏరియాకు ఫుల్ వాటర్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే వీళ్ళేమన్నా ట్యాంకర్స్ కి పంపింగ్ అయితే చేస్తారు. వాటర్ ప్రాబ్లం లేదు. మంచి లొకేషన్లో అయితే విల్లాస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మొత్తం 44 విల్లాస్ అంటున్నారు కదండి. వీళ్ళకి మీరు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇప్పించినారు? మనం వచ్చేసి బ్యాంకెట్ హాల్ ఇచ్చాము. ఓకే, జిమ్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, ఓకే, ఇండోర్ గేమ్స్ ఇచ్చామండి. ఓకే, చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మనకు స్విమ్మింగ్ పూల్ కానీ, పిల్లల ప్లే ఏరియా కానీ, జిమ్ కానీ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. సో అన్ని ఎమ్యూనిటీస్ అయితే మనకి ఇస్తున్నాను అనమాట. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద డైరెక్ట్ నెంబర్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ మీరు అయితే కన్సల్ట్ కాండి. ఒక విల్లా అయితే క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనము ఒక విల్లాకి అయితే రావడం జరిగిందనమాట. G+2 150 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. సార్ మనము కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు విల్లా వీటి గురించి. మనం వచ్చేసి జనరేటర్ కూడా ఇవ్వడం జరిగింది. 100% మన పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది. 170 kW ఇచ్చాము. ఓకే, మనం ఏసీలు, ఫ్యాన్లు అన్ని ఆన్ లో ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు. అన్ని రన్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఎక్స్ట్రాగా గ్యాస్ వీళ్ళతో టైఅప్ అయ్యాము, టొరంటో గ్యాస్ వాళ్ళతో. టొరంటో గ్యాస్ వాళ్ళతో టైఅప్ అయ్యాము. వాళ్ళు మనకి గ్యాస్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. 6090 రూపీస్ వచ్చేసి మనకు రిటర్నబుల్ డిపాజిట్ కట్టేసామంటే మనకు ఇంకా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తారండి. ఓకే, అంటే పర్ మంత్ మనం పవర్ బిల్ ఎలా వస్తుంది, దీని కూడా అలా బిల్ వస్తుంది? అవునండి. ఓకే, చూస్తున్నారు కదండి, టొరంటో వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయినారు. ఈ విధంగా మనకు గ్యాస్ కనెక్షన్ ఇస్తారంట. 6500 ఛార్జ్ చేస్తారు.
మనకు పర్ మంత్ మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత బిల్ మాత్రం మనకు వస్తుంది అనమాట, ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది సెక్యూరిటీ ఎలా అండి? ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసి మనం 24 hours ప్రొవిజన్ ఉంటుందండి, సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత 24 hours మనకు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది. తర్వాత సోలార్ ఫెన్సింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి మనం. ఓకే, వెరీ గుడ్. సో సెక్యూరిటీ పరంగా అయితే మనం ఎక్కడ తగ్గలేదు, రీచ్ అయ్యాము. చూస్తున్నారండి, మీకు సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, పవర్ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదండి. విల్లా అయితే మంచి లొకేషన్లో ఉంది. ఆల్రెడీ ఇంత బాగా ఎమ్యూనిటీస్ ఇవన్నీ సెక్యూరిటీస్ ఇచ్చినారు కాబట్టి 44 విల్లాస్లో 38 విల్లాస్ అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఓన్లీ 6 మాత్రమే ఉన్నాయి. 2 ఈస్ట్ 4 వెస్ట్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ విల్లా ఎంట్రన్స్లో అయితే చూడండి, ఒకసారి దీని ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేసామండి. ఓకే, ఇది G+2. G+2. ఓకే, చూస్తున్నాండి. ఇది ప్రజెంట్ అయితే మనం ఒక విల్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. విల్లా సీలింగ్ హైట్ కూడా అండి, అందరూ బిల్డర్స్ అందరూ 10 feet ఇస్తారు, కానీ మనం 11 feet ఇచ్చాం. 11 feet. ఓకే, చూస్తున్నా 11 feet అయితే హైట్ ఇచ్చినారంట. ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ అండి, మనం కారు యాజ్ వెల్ యాజ్ బైక్ పార్క్ చేసుకునే విధంగా ఈ విధంగా మంచిగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు విల్లా ముందు కూడా కంప్లీట్ చూస్తారు కదా, సీసీ రోడ్ ఉందన్నమాట, మంచి సీసీ రోడ్. అదే విధంగా డ్రైనేజ్ కూడా ప్రాబ్లం లేకుండా డ్రైనేజ్ కూడా ఇచ్చామండి. తర్వాత 30 feet రోడ్ ఇచ్చామండి మనం, సీసీ రోడ్. ఓకే, ఫ్రంట్ లో వచ్చేసి 40 feet రోడ్ ఉంటుంది, అటు ఇటు వచ్చేసి 2 రోడ్లు వచ్చేసి 30 feet ఇచ్చామండి మనం. ఓకే, ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందామండి. ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి ఇదైతే గ్రానైట్ తీసుకున్నాడు కంప్లీట్, ఇదంతా లపాత్ర గ్రానైట్ అయితే తీసుకున్నారండి. ఇంకోటి విషయం ఏంటంటే మెయిన్ వెంటిలేషన్ ప్రాబ్లం, ఈ ఏరియాకి అసలు వెంటిలేషన్ ప్రాబ్లమే లేదండి. స్టిల్ వీళ్ళు ఏంటంటే ఇలా మంచిగా సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక 4 feet సెట్ బ్యాక్, ప్రాపర్టీ చుట్టూ ఒక విధంగా ఇలా తిరిగి రావచ్చు అన్నమాట, ఆ విధంగా అయితే ఇచ్చినారు. ఇక మనము ఎంట్రన్స్ అవుదామండి. ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మనం చూస్తున్నాం కదా, మంచి పెద్ద డోర్, సింగిల్ డోర్ అయితే తీసుకున్నారు. ఇది కూడా కంప్లీట్ లాక్ సిస్టమ్ అన్నమాట. చూస్తున్నాం కదా, లాక్ సిస్టమ్ తో డోర్స్ తీసుకున్నారు. మన ఫ్రేమ్స్ మొత్తం ఆఫ్రికన్ వుడ్ వాడామండి, ఆఫ్రికన్ వుడ్, ఆఫ్రికన్ టేక్ వుడ్ వాడామండి. లాక్ సిస్టమ్ కూడా మంచి లేటెస్ట్ డోర్ సెట్ వాడామండి. వెరీ గుడ్. ఫస్ట్ ఎంటర్ అయినామండి. ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి హాల్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది లివింగ్ ఏరియా. హాల్ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. ఓకే, ఇన్ ఫ్యూచర్ ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే లిఫ్ట్ ప్రొవిజన్ పై వరకు ఉంటుంది. లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. స్పేస్ అయితే ఇచ్చినారు. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే లిఫ్ట్ కూడా పెట్టించుకోవచ్చు. ఇదైతే హాల్ అండి. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ టీవీ ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియా కదండి, డైనింగ్ ఏరియా అండి అది. ఓకే, డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఈజీ ఒక 8 members కూర్చునే విధంగా డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. అదేవిధంగా పక్కకు ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. చూస్తున్నా కదా, ఓపెన్ కిచెన్ చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ చూస్తున్నా కదా, మనకు గ్యాస్ కనెక్షన్ కోసం ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. దీంట్లో కూడా ఒక విండో, యూపీవీసీ విండో అయితే తీసుకున్నారండి. ఎవ్రీథింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారంట. వాస్తు ప్రకారము మనకు నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చినారు. నేను చెప్పిన కానీ ఒక 4 feet గల్లీ ఉంటే బిల్డింగ్ చుట్టూ తిరగొచ్చు అని, ఈ విధంగా అయితే మనకు 4 feet గల్లీ చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. మనకి ఇక్కడ డోర్ కాకుండా మనకు డైనింగ్ ఏరియాలో కూడా పీవీసీతో డోర్లు ఇచ్చినారు. చూస్తున్నా కదా, ఈ విధంగా పీవీసీ డోర్స్ కూడా మనకైతే ఓపెన్ చేసుకోవడానికి అయితే ఇచ్చినారండి. వెంటిలేషన్ ప్రాబ్లం అసలు కొంచెం కూడా మనకు ఉండదన్నమాట. నెక్స్ట్ ఇదేంటండి, ఇదేం రూమ్? ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ లేకపోతే ఎల్డర్ బెడ్రూమ్ కూడా అనొచ్చు అండి. ఎల్డర్ బెడ్రూమ్ కూడా ఎందుకంటే ఇది కూడా స్పేషియస్గా ఉందన్నమాట. దీంట్లో కూడా మంచి ఏంటంటే యూపీవీసీ విండోస్, 4x4 యూపీవీసీ విండోస్ అయితే మంచి స్పేషియస్గా తీసుకున్నారు. దీన్ని ఎల్డర్స్ కోసము లేదంటే గెస్ట్లు వస్తే గెస్ట్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి టైల్స్ కూడా ఒక 7 feet వరకు టైల్స్ తీసుకున్నారు. దీంట్లో అదేవిధంగా ఒక సింక్ కానీ, షవర్ కానీ, గ్రీజర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ వెస్టర్న్ అయితే తీసుకున్నారు అన్నమాట. ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ అన్నట్టు. నెక్స్ట్ మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఆ విధంగా అయితే ఉన్నాయి. పైకి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మనకు ఒక 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్తో తీసుకున్నారండి. అదేవిధంగా మనకు స్టీల్ రైలింగ్ తీసుకున్నారు, టఫ్ అండ్ గ్లాస్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ అయితే మంచి ప్లానింగ్తోని మంచి మెటీరియల్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇది లివింగ్ ఏరియా కదండి? అవునండి, ఇది లివింగ్ ఏరియా. మనకు ఫస్ట్ ఫ్లోర్ చాలా బెస్ట్గా ఉంటుందండి, చాలా లగ్జరీగా ఉంటుంది. ఎస్, అదే చాలా స్పేషియస్ ఉంది. ఫస్ట్ స్పేషియస్గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ మనకు వచ్చేసి లివింగ్ ఏరియా.
చూసినా కింద కంప్లీట్ టైల్స్ అయితే తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా 6x6 పెద్ద విండోస్ యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. వీటికి మెష్ డోర్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారన్నమాట. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇదండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇటు ఉందండి మనకు. ఓకే చలో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇటు ఉందండి. ఇది కూడా చాలా స్పేషియస్ గా తీసుకున్నారు. బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఎస్, ఒక బెడ్ వేసిన తర్వాత కూడా మనకు సోఫా కూడా వేసుకోవచ్చు, చైర్స్ కూడా వేసుకోవచ్చు, అంత స్పేషియస్ గా అయితే ఉందండి. మనం డ్రెస్సింగ్ రూమ్ కూడా సపరేట్ గా చేసుకొని చేసుకోవచ్చు అండి. బెడ్రూమ్ యూజ్ చేసిన తర్వాత కొంచెం పార్టీషన్ లాగా ఇచ్చేసి అక్కడ డ్రెస్సింగ్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మంచి విండోస్ తీసుకున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లమే లేదండి. నెక్స్ట్ మీకు బాత్రూమ్ చూపిస్తాను. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లో కూడా కింద టైల్స్ తీసుకుంటారు. మంచి మెటీరియల్ కూడా ఇండివేర్ మెటీరియల్ వేసామండి. బాత్రూమ్ మెటీరియల్ మనం బాత్రూమ్ మెటీరియల్ కూడా ఇస్తున్నాం. అవునా, చూస్తున్నారు కదా, కంప్లీట్ బ్రాండెడ్ యూజ్ చేస్తారంట. హిండ్వేర్ అయితే తీసుకున్నారు అనమాట. టైల్స్ ఫైబర్ తీసుకున్నారు. మంచి ఇక్కడ వెస్టర్న్ అయితే కబోర్డ్ తీసుకున్నారు. మంచిగా ఉందండి. దీనికి యూజ్ చేసిన డోర్స్ కూడా మంచి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ విత్ లాక్ సిస్టమ్ కూడా యూజ్ చేసినారంట. నెక్స్ట్ మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. మనం ఎలక్ట్రికల్ కూడా హనీవెల్ తీసుకున్నామండి. హనీవెల్ ఓకే, చాలా మంచి బ్రాండెడ్ తీసుకున్నామండి. ఓకే, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే ఇది. ఓకే, చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. దీంట్లో కూడా మంచిగా చూస్తున్నారు కదా, 4x6 విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా దీనికి ఒక బాల్కనీ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది ఒక బాల్కనీ కూడా వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఇట్లా మనం బాల్కనీలోకి వస్తే మంచిగా మళ్ళీ లొకేషన్, బయట లొకేషన్ అయితే ఎవ్రీథింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో కూడా మంచిగా చాలా ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది. అవును, చూస్తున్నా ఇది బాల్కనీ అండి. బాల్కనీలోకి వస్తే ఒకసారి మనకు కంప్లీట్ ఏంటంటే అన్ని విల్లాస్ ఎవ్రీథింగ్ అయితే కనిపిస్తుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దీంట్లో. అటాచ్డ్ ప్రతి బెడ్రూమ్ కి మనం అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అసలు ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి? మనం వచ్చేసి 4 బెడ్రూమ్స్ ఉన్నాయండి మనకు విల్లాకి వచ్చేసి. ఓకే, ప్రతి ఒక్క దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చామండి. ఓకే, మన డైమెన్షన్స్ ఏంటంటే 30x45 అండి. 150 స్క్వేర్ యార్డ్స్ లోనే కట్టాము. మొత్తం 2.6 acres లో కట్టాము. మొత్తం విల్లాస్ అన్ని 150 స్క్వేర్ యార్డ్స్ కట్టామండి. అన్ని 150 స్క్వేర్ యార్డ్స్ అండి. చాలా లగ్జరీగా కట్టాము. బిల్డప్ ఏరియా ఎంత వస్తుంది మొత్తం? బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు ఈస్ట్ వచ్చేసి 2325 వస్తుందండి. 2325 వస్తుంది. వెస్ట్ వచ్చేసి 2341 ఉందండి. ఓకే, చూస్తున్నారండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత నడుస్తుందండి? పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 45,000 దాకా నడుస్తుంది. 45,000 అవునండి. చూస్తున్నారండి, మంచి లొకేషన్లో ఉంది కాబట్టి 45,000 వరకు అయితే నడుస్తుందంట. ఇప్పుడు మనము గెస్ట్ బెడ్రూమ్ చూసినాం, మాస్టర్ బెడ్రూమ్ చూసినాం, చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. మనం అంటే హోమ్ థియేటర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ కూడా లివింగ్ ఏరియా అయితే ఇచ్చినారు. లివింగ్ ఏరియా బాగుందండి. ఇది కూడా చాలా స్పేషియస్గా లివింగ్ ఏరియా అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ 4x6 విండోస్ తీసుకున్నారు. ఇక్కడ పెద్ద బాల్కనీ అండి. ఒకసారి బాల్కనీ చూద్దాం రండి. బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. మనకు వెంటిలేషన్ పరంగా అయితే చాలా అసలు విల్లాస్ నో ప్రాబ్లం. ప్లస్ ఏంటంటే చుట్టూ కూడా మంచి గ్రీనరీ ఉందండి. చూస్తున్నారు కదా, మంచి గ్రీనరీ ఉందండి. ఒకసారి మీరే చూడండి. మంచిగా ఏంటంటే సిటీలో పొల్యూషన్తో సఫర్ అయ్యే వాళ్ళకు జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి చాలా దగ్గరలో అండి. అవుటర్ రింగ్ రోడ్కి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో? అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసి మనం 3 kilometers దూరంలో ఉన్నామండి. అంతే. పటాన్ చెరువు నుంచి మనము ఇస్నాపూర్కి రావాలి. ఇస్నాపూర్ నుంచి ఇటు 3 kilometers ఉంటుందండి. అంతే. చూస్తున్నా కానీ జస్ట్ 3 kilometer డిస్టెన్స్లో అయితే మనకు ఈ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ 44 విల్లాస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఎంత మంచి లొకేషన్లో చాలా గ్రీనరీగా చాలా మంచిగా అయితే వీటిని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. దీనికి ఎమ్యూనిటీస్ అయితే చాలా ఇస్తున్నారు. మనకు ప్లే ఏరియా ఇస్తున్నారు, మంచిగా జిమ్ ఇస్తున్నారు, అదేవిధంగా బ్యాంక్వెట్ హాల్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి వచ్చేసి మనము, ఇది హోమ్ థియేటర్ కదండి? ఇది హోమ్ థియేటర్ అండి. ఇది ఓకే, చూస్తున్నారు కదా, ఇది హోమ్ థియేటర్లా వాడుకోవచ్చు. ఇది కూడా చాలా మనం మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంటుందో అలాగే కట్టాము. సేమ్ అదే సైజెస్ కట్టాము. చూస్తున్నారు కదండి, దీన్ని హోమ్ థియేటర్ వాడుకోవచ్చు, బార్ కౌంటర్లా వాడుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అండి. ఏంటంటే మనకి ఇలా ప్లేన్ ఇచ్చేస్తారు, మనం ఇలా డిజైన్ చేసుకుంటే అలా ఉంటుంది. దీంట్లో కూడా మంచిగా విండో ఇచ్చినారు. విండో ఓపెన్ చేస్తే మంచిగా చల్లని గాలి, మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది అండి. అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ 3 kilometer డిస్టెన్స్లో ఉంది. చాలా మంచిగా. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. అసలు ప్రతి రూమ్లో కంపల్సరీ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చినారండి. మొత్తం దీంట్లో 4 bathrooms ఉన్నాయి కదండి? 4 bathrooms ఉన్నాయండి. 4 bedrooms కి 4 bathrooms ఇచ్చినారు. చాలా లగ్జరియస్గా అయితే ఉందండి. మనం విల్లా అయితే క్లియర్గా చూసాం, క్లియర్ అయితే డీటెయిల్స్ తెలుసుకున్నామండి. లాస్ట్కి వచ్చి మనకు ప్రైస్ డీటెయిల్స్ ఒకటే రివీల్ చేయాల్సింది. ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎంత చెప్తున్నా అండి విల్లాకు ప్రైస్ వచ్చేసి? ప్రైస్ వచ్చేసి మనము
స్క్వేర్ ఫీట్ వచ్చేసి 7,500 చెప్తున్నాం సార్. ఈస్ట్ వచ్చేసి, ఓకే వెస్ట్ వచ్చేసి మనం 6,500 చెప్తున్నాం సార్ ప్రైస్. ఓకే అందాది ఎంత అవుతుందండి? అందాజ్ వచ్చేసి సార్ మనము 1,70,00,000 లాక్ అవుతుంది సార్ ఇది ఈస్ట్ వచ్చేసి. వెస్ట్ వచ్చేసి 1,60,00,000 లాక్ అవుతుంది. ఓకే ఏమన్నా నెగోషియబుల్ ఫిక్స్? నెగోషియబుల్ సార్, నెగోషియబుల్ ఉంటుంది. కస్టమర్ ఇంట్రెస్టెడ్గా వచ్చాడంటే మనం నెగోషియబుల్ చేస్తాం సార్. చూసారండి మనకు ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 1,70,00,000 అయితే అవుతుందంట అప్రాక్స్. అది ఫిక్స్ కాదండి, నెగోషియబులే. ప్లస్ దీనికి ఏంటంటే మంచి నెగోషియబుల్ ఉంటుంది, అదేవిధంగా 80% 90% లోన్ కూడా వస్తుందంట. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ అండి మనది ప్రాజెక్ట్. మీకు లోన్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 90% మీ సివిల్ని బట్టి 90 to 95% దాకా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన కస్టమర్ మన దాంట్లో. ఇప్పుడు ఆల్రెడీ 44లో 38 అయితే సేల్ అయినాయండి. వాళ్ళందరూ కూడా మంచి కస్టమర్స్కి 95 వరకు కూడా వచ్చిందంట. సో సిబిల్ పర్ఫెక్ట్ ఉంటే 90-95 వరకు కూడా లోన్ వచ్చేస్తుందంట. సార్ నో ఇష్యూ అండి మేడం, వీళ్ళ సైడ్ అయితే నో ఇష్యూ అండి. సో ప్రాపర్టీ విల్లా ఎవరికైనా నచ్చింది అనుకోండి, డైరెక్ట్ స్క్రీన్ మీద సార్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ కన్సల్ట్ కండి. కన్సల్ట్ అవుతే మీకు మోర్ డీటెయిల్స్. మీకు ఎటువంటి మార్కెటింగ్ లేదండి, మనం ఓన్గా బిల్డరే ఓన్గా సేల్ చేసుకుంటున్నారు. మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. అంటే మధ్యలో ఇలాంటి మీడియేటర్స్ లేరండి. మీడియేటర్స్ అంటే మధ్యలో ఏంటంటే కమిషన్స్ అలాంటి ఉంటాయి కదా, అలాంటి బేసెస్ ఏం లేదు. డైరెక్ట్ వీళ్ళే అన్నమాట, వీళ్ళే కన్స్ట్రక్షన్స్ వీళ్ళే సేల్ చేస్తున్నారు. సో జస్ట్ 6 విల్లాస్ మాత్రమే ఉన్నాయండి. సో ఇమీడియట్లీ ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ పర్చేస్ చేసుకోండి. ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ టైటిల్ అండి. ఎమ్యూనిటీస్ అయితే చాలా మంచి ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. పార్కింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నది, మంచి లొకేషన్లో ఉందండి. జస్ట్ 44 ఉన్నాయి అంతే, ఎక్కువ మనకు ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. ప్లస్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కంప్లీట్ హైఫై పీపుల్, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి జాబ్ చేసే వాళ్ళే ఉంటున్నారు ఇక్కడ. అందుకని చెప్పేసి చాలా పొలైట్గా ఉంది ఏరియా కూడా. ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఒకసారి లొకేషన్కి రండి. లొకేషన్కి వస్తే మీకు క్లియర్గా దగ్గరుండి అన్నీ చూపిస్తారు. చూపించిన తర్వాత మీకు నచ్చితేనే ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బర్జర్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.